Good morning, dear students. This is Nageshwar Rao, Director, Siddhi Study Circle, Vishakhapatnam. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే, అంటే ఫ్రెషర్స్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, సచివాలయం జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, గ్రూప్ 2లో జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి సిలబస్ పైన క్షుణ్ణమైన అవగాహన రావాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సిలబస్ ప్రీవియస్ గ్రూప్ 1 సిలబస్కి ఈ సిలబస్కి వేరియేషన్స్ ఉన్నాయి. చాలా వరకు సిలబస్ వ్యాస్ట్ కాబట్టి ఎక్కడ ఎలా చదివితే మనకి ఈ యొక్క దీంట్లో మనం రీచ్ అవ్వగలం, ఓసారి ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి, సో మీరు ఈ సిలబస్ ఏం చదవాలి, సిలబస్లో ఏం వదిలేయాలి, సో విడిచిపెట్టవలసిన అంశాలు ఏంటి, చదవవలసిన అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చూస్తే క్లియర్గా మీకు నేను ఈరోజు సిలబస్ అనాలిసిస్ ఇస్తానండి. దీని తర్వాత చూస్తే నెక్స్ట్ వన్ ఈస్ అన్నీ కూడా ప్రతి పేపర్ని ప్రతి సబ్ టాపిక్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే కమ్ టు దట్ ఏంటంటే, ఇంతవరకు చూస్తే ప్రీవియస్ బ్యాచ్లో 4 మెంబర్స్ నేను చెప్పానండి. గ్రూప్ 1కి వచ్చేసరికి 4 మెంబర్ సర్వీసెస్ వచ్చాయి. సో మీకు కనిపిస్తుంది ప్రేమ్ కాజల్, ఈమె డిఎస్పి వచ్చింది. సంతోష్, ఈయన కూడా డిఎస్పి వచ్చింది. వైఎస్ శ్రీలత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రావడం జరిగింది. అలానే సో వీళ్ళతో పాటు అనిల్ డేవిడ్, ఓకే, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇవి ప్రీవియస్ నా గైడెన్స్లో సర్వీసెస్ అనేవి రావడం జరిగిందండి. ఇప్పుడు కూడా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ గ్రూప్ 2 రిమైనింగ్ చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే, ఒకవేళ రిజల్ట్ అంతా మీరు చూడాలనుకుంటే గూగుల్లో సిద్వి స్టడీ సర్కిల్ టైప్ చేయండి. అందులో ఫొటోస్ కానీ అప్డేట్స్ కానీ క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపించడం జరుగుతుంది, రైట్. సో కాబట్టి అంటే ఎవరైతే గ్రూప్ 1 రావాలనుకుంటున్నారో, ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ చేస్తున్న కానీ, సచివాలయం జాబ్స్ కానీ, గ్రూప్ 2 ఎంప్లాయీస్ కానీ, ఇవంతా కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ సిలబస్ పైన క్షుణ్ణమైన అవగాహన రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 జాబ్ కొట్టారండి, గతసారి గ్రూప్ 2 బాగా చదివారు అంటే, బాగా చదివితే తప్ప మీకు గ్రూప్ 2 జాబ్ రాదు కదా. కాబట్టి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్స్లో మస్తు నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారు. మీరు గ్రూప్ 2లో ఏ పేపర్స్ అయితే చదివారో 3 పేపర్స్, ఆ 3 పేపర్స్ యాజ్ టీజ్కి ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ డిస్క్రిప్టివ్లో రాయాలి. అంటే నాలెడ్జ్ మీ దగ్గర ఉంది, దాన్ని మౌల్డింగ్ ఎలా చేయాలన్న దానికి నేను మిమ్మల్ని తీసుకుపోతాను. అంటే క్వశ్చన్ అనేది ఎలా ఇస్తే ఎలా రాయాలి, ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉండాలి. గ్రూప్ 1లో అక్కడికి వెళ్ళి ఏదో ఆలోచిస్తామంటే సో కాస్త టైం అయిపోతుంది. ఎందుకు టైం అయిపోతుంది, దీనికి త్వరగా ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ఉండాలి ఏంటంది మొత్తం ఈ వీడియోలో నేను మీకు అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో నుంచి సిలబస్ అనాలిసిస్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది. సో రియల్ యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఒకసారి. గ్రూప్ 1 అనేది ఎందుకంటే ఇట్స్ అ ప్రూవ్డ్ రిజల్ట్ నేను ఇచ్చింది. కాబట్టి గ్రూప్ 1కి వచ్చేసరికి గైడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 లెవెల్స్ చదివే స్థాయి అందరికీ ఉంటుంది. మీకు ఆ గైడెన్స్ ఏం చదవాలి, ఏం విడిచిపెట్టాలి, రైట్. దీని కొరకు మనం ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ ఎలాంటి ఆర్టికల్ చదవాలి, ఏ వీడియోస్ చూడాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనకి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ టైం లెంగ్త్ అయితే ఈ వీడియోని నెక్స్ట్ వీడియో దీన్ని కంటిన్యూ చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, గ్రూప్ 1 మెయిన్ సిలబస్ అనాలిసిస్. గ్రూప్ 1 మెయిన్ సిలబస్ అనాలిసిస్. ఈ గ్రూప్ 1 మెయిన్ సిలబస్ అనాలిసిస్కి వచ్చేసరికి ముందు ప్రిలిమినరీ ఏముంటుంది చూద్దాం మనం ఒకసారి. ముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూస్తే, ప్రిలిమ్స్లో ప్రజెంట్ అయితే 2 పేపర్స్ ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 2 పేపర్స్ ఉన్నాయి. సో ఈచ్ పేపర్ క్యారీయింగ్ 120 మార్క్స్, 240 మార్క్స్ మీకు ఉంటుంది. అయితే ఆ 2 పేపర్స్ అనేవి ప్రజెంట్ మన గ్రూప్ 1 జరిగింది కదా, దానికి ఇచ్చాడు. నెక్స్ట్ గ్రూప్ 1కి సింగిల్ పేపరే పెడతామనేసి న్యూస్ ఉంది. ఎందుకంటే ఏపీపీఎస్ సెక్రటరీ గారు ఓపెన్ డయాస్లో చూస్తే అందరు రిక్వెజిషన్ అదే ఇచ్చారు, సింగిల్ పేపర్ పెట్టమని. కాబట్టి ప్రిలిమినరీ సిలబస్ కోసం మనం పెద్దగా నేను వ్యాఖ్యానించను ఇప్పుడు. ఎందుకంటే ప్రిలిమినరీ అనేది మీరు అందరూ చదివిందే. ఇప్పుడు నువ్వు ఒకవేళ చదవకపోతే నా వీడియోస్ అన్ని వినేయండి ఒకసారి. వీడియోస్ అన్ని వినిస్తే ప్రిలిమినరీ కవర్ అయిపోతుంది. అదనంగా మీరు ఏం చదవాలంటే అర్థమెటిక్ చేయాలి, దాన్ని చూద్దాం తర్వాత. కాబట్టి ప్రిలిమినరీకి మనకి ఎట్లా కాదు, ఇప్పుడు మెయిన్ సిలబస్నే నేను అనాలిసిస్ చేస్తాను, రైట్. ఎందుకంటే ప్రిలిమినరీలో చేంజెస్ అనేవి
99% వస్తాయి, రైట్? ఆ చేంజెస్ బట్టి అప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసరికి ప్రిలిమినరీ కూడా మీకు ఎంత జనరల్ స్టడీస్ ఏనండి, రైట్? అథమెటిక్ అండ్ రీజనింగ్ 60 మార్కులకు ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ 10-20 మార్కులు ఇస్తారు అంతే, రైట్? ఇప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేసరికి మీకు 5 పేపర్స్ ఉంటాయండి. 5 పేపర్స్ ఉంటాయి. 5 పేపర్లు ఉంటాయండి. 5 పేపర్లు ఉంటాయి. ఈ 5 పేపర్లు ఈచ్ పేపర్ క్యారీయింగ్ 150 మార్క్స్ అండి. సో 750, రైట్? 750 ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ చూస్తే మీకు ఒక 75 మార్క్స్. కాబట్టి టోటల్గా మనం చూస్తే ఈ 825కి మనకి మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూస్తే మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పక్కన పెడదామండి. అసలు ఈ 750లో ఎన్ని మార్క్స్ వస్తే ఇంటర్వ్యూ వస్తుంది మనకు కావాలి ఇప్పుడు చూస్తే, రైట్? 750లో ప్రీవియస్ గ్రూప్ అన్నింటి నుంచి మనం అనాలిసిస్ చేద్దాం. ప్రీవియస్గా ఒక 2007 నుంచి 4 నుంచి మనం కంపేర్ చేద్దాం. ఆప్షన్ సిస్టమ్ ఉన్నప్పుడు కంపేర్ చేద్దాం. సో కాబట్టి ఎక్కడైనా సరే ప్రీవియస్ గ్రూప్ 1 కానీ ఆ ముందు గ్రూప్ 1 కానీ 5 పేపర్స్ కదండి. యావరేజ్గా ఈచ్ పేపర్ 90 వచ్చిందనుకోండి, 450 మార్కులు వచ్చే వాళ్ళందరికీ ఇంటర్వ్యూ వచ్చిందండి. 90% జాబ్ కూడా వచ్చింది. అందరు కూడా జాబ్ వచ్చింది, రైట్? కాబట్టి యావరేజ్గా 90 రావాలి అంటే అన్ని పేపర్లు 90 రాదండి. స్కోరింగ్ పేపర్స్లో 100. ఇంతకుముందు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉండేది 150 మార్క్స్కి. డేటా ఇంటర్ప్రిటేషన్లో చూస్తే 135 అవుట్ ఆఫ్ 150. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ సంతోష్ ఉన్నారుగా, 135, రైట్? అందరికీ 120లే. ఎందుకంటే మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి. ఆర్ట్స్ వాళ్ళందరూ పాపం 90-80 దగ్గర ఆగిపోయారు. అక్కడ మ్యాథ్స్ అందరూ ఎడ్జ్ వచ్చేసింది. కాబట్టి దాని నుంచి ఒక ఎజిటేషన్ రావడం జరిగింది. కాబట్టి సిలబస్ చేంజెస్ అందరికి యూనిఫామ్గా అందరు జనరల్ స్టడీస్లో మన పార్ట్ అయిపోయింది చూస్తే. కాబట్టి ఇప్పుడు ఏ పేపర్ అయినా సరే మనకి యావరేజ్గా 90s రావాలండి. యావరేజ్గా 90s వస్తే 450 వస్తే మనకి ఇంటర్వ్యూ వస్తుంది. కానీ ఇప్పుడున్న నూతన సిలబస్ ప్రకారం 90s రావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే సిలబస్ వ్యాస్ట్ సిలబస్. మీకు సివిల్ సర్వీస్లో ఆ సివిల్ సర్వీస్ మెయిన్స్ స్టూడెంట్ ఏం చదువుతాడో అదే సిలబస్ ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ సిలబస్ని స్టడీ చేసేటప్పుడు మనకి సివిల్ సర్వీస్ వాళ్ళ నుంచి పోటీ బాగా ఉంటుంది. ఎందుకంటే సేమ్ సిలబస్ ఆల్రెడీ మెయిన్స్ రాసి ఉంటారు కదా, వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ బొంబార్డింగ్ అవుతారు. అయితే వాళ్ళకి మనకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది అంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉండదు సివిల్స్లో, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ ఉండదు, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఉండదు. ఇలాగ కొన్ని అదనంగా వాళ్ళు కూడా చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ చూస్తే మెయిన్స్లో ఒక్కొక్క పేపర్ని సో ఎలా ఉంటాయి, ఒక్కొక్క పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎన్ని సెక్షన్లు ఉంటాయి అన్నీ చూద్దాం. చూడండి, మెయిన్స్లో చూస్తే ఒక మ్యాక్సిమం పేపర్స్లో చూస్తే ఒక్కొక్క పేపర్లో 15 యూనిట్స్ ఉంటాయండి. 15 యూనిట్స్ ఉంటాయండి. ఒక్కొక్క పేపర్లో 15 యూనిట్స్ ఉంటాయి. కొన్ని దాంట్లో 12 యూనిట్లు ఉంటాయి, కొన్ని దాంట్లో 9 యూనిట్లు ఉంటాయి. కాబట్టి ప్రీవియస్ ఎగ్జామ్ ప్రకారం చూస్తే మీరు ఎన్ని క్వశ్చన్ రాయాలండి, 15 క్వశ్చన్స్ రాయాలండి. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ అండి, 150 మార్క్స్. కాబట్టి ఇక్కడ మీకు చూడండి ఒకసారి, ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, 15 క్వశ్చన్స్ రాయాలి. మీకు అలాటెడ్ టైం ఎంత అండి? ఈ టైం చూస్తే 180 మినిట్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం పడుతుందండి? 12 నిమిషాలు పడుతుంది, అంతే కదా? 12, 15, 180 కదా. సో 12 నిమిషాలు పడుతుంది రఫ్గా. అంటే 12 నిమిషాలు మీరు రాస్తారంటే కాదు, ఇందులో 2 మినిట్స్ అనేది మీరు రస్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్కి అలాట్మెంట్ రాసుకోవాలి, అలా అలైన్మెంట్ చేసుకోవాలి, మైండ్లో ఫ్రేమింగ్ చేసుకోవాలి. క్వశ్చన్ చూసినప్పుడు ఏం రాయాలి అని దానికి అది కూడా చెప్తారు. అదే మీ మెయిన్ ఆ బ్రెయిన్ మ్యాపింగ్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రెయిన్ మ్యాపింగ్ లేదనుకోండి, మీరు రాయవలసినటువంటి ఎసెన్షియల్ ఆన్సర్కి బదులు సోది పడిపోతుంది. అక్కడ ఆ సోది పడింది అనుకోండి, 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, నీ టైం వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ రాయడానికి, ఇంపార్టెంట్ పాయింట్స్ రిపీట్ అవ్వవు, అక్కడ నువ్వు రోల్ చేయలేవు అందులో. రెండోది, మార్క్స్ లేకపోతాయి. 2 నష్టాలు ఉన్నాయి. అందుకే ప్రతి క్వశ్చన్కి కూడా బ్రెయిన్ మ్యాపింగ్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రెయిన్ మ్యాపింగ్ ముందు అంటే ప్రతి క్వశ్చన్కి ముందే మనం బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఎస్, ఈ క్వశ్చన్ ఎలాగొస్తే దీనికి ఆన్సర్ ఇది, ఇలాగొస్తే ఇలా ఆన్సర్. కాబట్టి ఆ బ్రెయిన్ మ్యాపింగ్ సిస్టమ్ అనేది మీకు నేను చెప్తాను ఒకసారి. సో ప్రతి క్వశ్చన్కి ఎలా మ్యాపింగ్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ అనేది అలా చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఆ పేపర్ సిలబస్ వచ్చేటప్పుడు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఓవర్ వ్యూ ఇస్తున్నాను. కాబట్టి ఒక క్వశ్చన్ మీకు ఎంత ఉంది, 10 నిమిషాలు ఉంటుంది.
అంతే కదా. ఒక క్వశ్చన్ మీకు 10 నిమిషాలు ఉంటుంది. ఈ 10 నిమిషాల్లో నువ్వు సాధారణంగా మీకు ఒక ప్రశ్న అడిగంతండి ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఒక క్వశ్చన్ మీరు అడిగి 10 మినిట్స్ ఉంటుంది. ఈ 10 మినిట్స్లో మీరు ఒకసారి మీకు వచ్చినటువంటి పేపర్ ఏదో ఒక ఆన్సర్ని A4 పేపర్పై పెట్టండి. A4 పేపర్పై పెట్టేటప్పుడు చూస్తే ఒక లైన్కి మినిమం 5 వర్డ్స్ రావాలండి. 5 వర్డ్స్ రావాలి. అలాగే ఒక నిమిషంలో రాస్తే మీకు 3.5 లైన్లు వచ్చిందనుకోండి, రాయగలిగారు అనుకోండి, ఇస్ ఎగ్జాక్ట్ స్పీడ్ అది తిరగలేదు. ఈ స్పీడ్ని మొత్తం పేపర్ మొత్తం మెయింటైన్ చేసుకుపోవాలి. ఒకటి కండిషన్ నెంబర్ 1. రెండవది ఏంటంటే కండిషన్ నెంబర్ 2, ఇక్కడ మీరు ఏదైతే రాస్తున్నారో రైటింగ్ లెజిబిలిటీ అంటే అర్థవంతంగా ఏంటి బాగా అర్థమయ్యే విధంగా రాస్తారు. ఫస్ట్ లైన్ నీట్గా కుదురుగా ఉంటుంది. చివరికి వెళ్ళేసరికి ఇంకా గీకిపోయి సో మీ ఊరితో స్టార్ట్ చేసి ఇంకేదో ఊరు కనెక్ట్ చేస్తాం లైన్ని, అర్థం కాదు, అది కరెక్ట్ కాదు. అందుకే రైటింగ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1, రైట్. కాబట్టి 3 లైన్లు రాయాలి, 3.5 లైన్లు రాయాలి నిమిషంలో చేస్తే మీకు ఖచ్చితంగా ఆ స్పీడ్ అనేది ఈ 10 మార్క్స్ క్వశ్చన్కి మీరు 10 నిమిషాల్లో రాయవచ్చు, రైట్. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు చూస్తే ఒక రెండో టెక్నిక్ అయింది మీకు చూస్తే. కాబట్టి ప్రతి క్వశ్చన్కి కూడా అయితే అన్ని పేపర్లో 15 క్వశ్చన్స్ ఇస్తాడా, 12 యూనిట్లు 12 క్వశ్చన్లు ఇస్తాడా, 9 యూనిట్లు 9 క్వశ్చన్లు ఇస్తాడా అంటే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇక సిలబస్ చేంజ్ అయింది. నవంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ అవుతుందిగా, వచ్చే నవంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది. కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 మార్కుల క్వశ్చన్లు ఉండవు, కొన్ని ఉంటాయి. కొన్ని షార్ట్ 5 మార్కులు, 2 మార్కులు, 1 మార్క్ క్వశ్చన్లు కూడా ఉంటాయి. సో కాబట్టి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తే హిస్టరీ, పాలిటీ అలా ఉండవండి. ఈ రిమైనింగ్ అంతా ఖచ్చితంగా రిమైనింగ్ దాంట్లో ఉంటాయి చూస్తే, ఓకే. కాబట్టి 15 యూనిట్స్ చూస్తే మనకి 15 క్వశ్చన్స్ రాయాలి. కొన్ని పేపర్లు కొన్ని 12 యూనిట్స్ ఉన్నాయి. 12 యూనిట్స్ ఉన్నా సరే మనం 15 క్వశ్చన్స్ రాయాలి, అవునా. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ అది. అయితే ఇప్పుడు చూస్తే మనకి యావరేజ్గా 90 రావాలి. యావరేజ్గా 90 రావాలంటే సిలబస్ ఒకసారి అనాలిసిస్ లోపలికి వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని వీడియోస్ గ్రూప్ 1 మీద నేను చేయాలి అంటే 5 పేపర్ల మీద కూడా కంప్లీట్ క్షుణ్ణంగా అవగాహన ఉంది ఇస్తాను. మెటీరియల్ రాసి ఉంచాను, అది కూడా మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. బండిల్స్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు మా గ్రూప్ 1 స్టూడెంట్ చెప్తున్నాను, 6 మెంబర్స్ చెప్తున్నాను, 6 మెంబర్స్ కూడా సర్వీసెస్ వస్తాయి. ఇవన్నీ మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఒక 10 మంది, 20 మంది, 30 మంది సబ్స్క్రైబ్ అయ్యి నా గ్రూప్ 1కి నాకు గైడెన్స్ ఇవ్వండి అంటే పూర్తిగా నేను నా టైంని మీ మీద స్పెండ్ చేయలేను. ఎందుకంటే సో ఎక్కువ మంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం అనుకుంటే నా స్టూడెంట్స్గా వస్తే ఖచ్చితంగా అందులోనే మీరు సెలెక్ట్ అయ్యే విధంగా నేను ముందు తీసుకుపోతాను. అప్ టు ఎగ్జామ్ వరకు నా గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాల్యూమ్ తక్కువ ఒక 50 మంది, 100 మంది వచ్చారనుకోండి, సో దానికి కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు లేకపోతే ఆ గ్రూప్ 2 వాళ్ళకు నా ఎకానమీ పార్ట్ చెప్పేసుకుంటే సో వాళ్ళు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద నా అటెన్షన్ అనేది అప్పుడు వెళ్ళిపోతుంది కదా. సో గ్రూప్ 1 ఏదైనా సరే నాకు ఫ్యాషన్ గ్రూప్ 1 చెప్పడం అనేది నాకు ఇష్టం. ఎందుకంటే నా స్టూడెంట్స్ నా గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి మీరు గ్రూప్ 1కే చదవాలనే సంకల్పం మీరు రేజ్ అయితే దెన్ రండి. సో మీకు గ్రూప్ 1 ఆఫీసర్గా తయారు చేసే బాధ్యత నాది, రైట్. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ సిలబస్ అనాలిసిస్ చూద్దామండి. ఈ సిలబస్ అనాలిసిస్లో మనం చూస్తే మనకి అనాలిసిస్ చేసే ముందు 5 పేపర్స్ మనకు ఉంటాయని చెప్పాం కదా. మెయిన్స్లో అవి క్రెడిట్ అనమాట. బట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే ఉంటాయండి. ఈ 2 క్వాలిఫై అయితేనే అవన్నీ కూడా మీకు వాల్యుయేషన్ చేస్తారు. చూస్తే ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్లో చూస్తే ఓకే, ఒకటి జనరల్ తెలుగు, 2 జనరల్ ఇంగ్లీష్. ఇది 150 మార్క్స్ అండి, ఇది 150 మార్క్స్, రైట్. కాబట్టి ఇందులో క్వాలిఫై అవ్వాలండి. ఏంటి ఇందులో ఉంటాయి, ఇందులో ఉండే అంశాలు ఇందులో ఉంటాయి, ఇందులో ఉండే అంశాలు హెడ్స్ అన్నీ ఒకటే. ఏంటి ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుంది, నెక్స్ట్ కాంప్రహెన్షన్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, అలాగే న్యూస్ రిపోర్ట్. ఒక ఏదో ప్రాబ్లం బ్రేక్అవుట్ అయిందనుకో దాన్ని న్యూస్లో ఎలాగ లైట్గా కవర్ చేస్తావు, న్యూస్ రిపోర్టింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అయితే ప్రాబ్లం అంటే ఎక్కడ వస్తుందంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు చదవలేకపోతున్నారండి, రాయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది గ్రూప్ 1 డిస్క్వాలిఫై అయిపోవటమే, అంతకుమించి అవకాశం లేదు. వచ్చారు ఒక 3 వచ్చేటప్పుడు ఏంటంటే తెలుగు అక్షరజ్ఞానం కూడా లేదు. అలాంటి వాళ్ళు గ్రూప్ 1 అనేది రాయలేరు ఖచ్చితంగా, ఓకే.
ఇంతవరకు అయితే ఇంతకుముందు ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే డ్రాఫ్టింగ్ స్కిల్ లేకపోతే అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు. ప్రీవియస్లో అయిపోయారు కూడా. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పాపము టాపర్స్ వచ్చి మార్క్స్ అందరూ కూడా ఇంగ్లీష్ డిస్క్వాలిఫై అయిపోయి చూసాం మనం ఇంతకుముందు చూస్తే కదా. కాబట్టి ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అండి. అయితే అందరికీ తెలిసిందే క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలి. ఓసీ క్యాండిడేట్స్ 40% రావాలండి. ఆల్ బీసీ క్యాండిడేట్స్ 35% రావాలి. దాన్ని ఎస్సీ అండ్ ఎస్టీకి చూస్తే 30% రావాలి. క్యాలిక్యులేట్ చేసుకోండి మీరే మార్క్స్. ఓకే, కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది. అయితే ఇప్పుడు మనకి పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి, ఒకటి చూద్దాం. అందులో చూస్తే పేపర్ 1 చూస్తే జనరల్ ఎస్సేస్. ఈ జనరల్ ఎస్సేకి వచ్చేసరికి సాధారణంగా మనకి 3 సెక్షన్లుగా ఉంటాయండి. సెక్షన్ తర్వాత అనాలిసిస్ చేస్తాను. సెక్షన్ 1లో చూస్తే సెక్షన్ 1లో 3 ఎస్సేస్ ఇస్తాడు. అందులో ఒకటి రాయాలి నువ్వు. అలాగే సెక్షన్ 2లో చూస్తే 3 ఎస్సేస్ ఇస్తాడు. ఓకే, అందులో ఒకటి రాయాలి. సెక్షన్ 3లో చూస్తే 3 ఎస్సేస్ ఇస్తాడు. ఇందులో ఒకటి రాయాలి. ఇంటూ 50, దీనికి ఇంటూ 50 సో 150 టోటల్గా చూస్తే అంటే మీకు. అయితే సెక్షన్ 1లో ఏంటి ఉంటాయి ఎస్ఏలు, ఏ అంశాలు ఉంటాయి, సెక్షన్ 2లో ఏ అంశాలు ఉంటాయి అందరికి ఈ ఎస్ఏ పేపర్ అనాలిసిస్ చేస్తాను కదా, అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూస్తే. అయితే ఓవర్వ్యూగా చూస్తే మీకు కరెంట్ అఫైర్స్, సోషియో పొలిటికల్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్ ఇష్యూస్, సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఓకే, కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు ద సివిక్ అవేర్నెస్, ఇవన్నీ కూడా టాపిక్స్ అనమాట. దాన్ని 3 సెక్షన్లో పెట్టడం జరిగింది. ఈ పేపర్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు నేను దీని గురించి క్షుణ్ణంగా ఒక్కొక్క సెక్షన్ నుంచి ఎలా రాయాలి, ఎస్ఏకు ఉండవలసినట్టు ఒక ఆర్ట్ అండ్ ఎలా ఉండాలి, ఏం రాయాలి అన్న దానికి వాడే కింద ఇచ్చేసాడు. నువ్వు ఎస్ఏ ఎలా రాయాలి అన్న దానికి అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడండి, ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ చూస్తే ఎబిలిటీ టు కంపోజ్ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్. యువర్ ఎస్ఏ విల్ బి ఆర్గ్యుమెంటేటివ్ అంటే చూస్తూ ఉండాలి. దెన్ ఎబిలిటీ అండ్ ఎక్స్ప్రెస్ కోహరెంట్లీ అండ్ సీక్వెన్షియాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యువర్ ఎస్ఏ ఈజ్ కోహరెంట్లీ అండ్ సీక్వెన్షియల్లీ. దట్ మీన్స్ కోహరెన్స్ ఏంటంటే ముందు పేరాలో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాని రిలేటెడ్ అయ్యి ఉండాలి. రెండో పేర దాని రిలేటెడ్ నెక్స్ట్ అలాగను లింక్ ఇచ్చుకుంటూ తీసుకెళ్ళాలి. అంతేగాని అక్కడ పేర ఇక్కడ పేర ఎడిటింగ్ కటింగ్ పేస్టింగ్ అయితే మార్కులు కూడా పోతాయి. అట్లా నువ్వు ఏదైనా సరే నీ యొక్క ఆర్గ్యుమెంటేషన్ అక్కడ ప్రజెంట్ చేయాలా విత్ కోహరెంట్లీ అని అడుగుతున్నాడు. చూస్తే నువ్వు ఎంచుకునే సబ్జెక్ట్ పైన మంచి వెల్ నాలెడ్జ్ కలిగి ఉండాలని చెప్తున్నాడు. రైట్, ద క్రెడిట్ విల్ బి గివెన్ అంటే ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయంటే అబ్జర్వింగ్ ఎస్టాబ్లిష్ రూల్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగ్ ఉన్న రూల్స్ అండ్ ఫార్మాట్, సపరేట్ రూల్స్ అంటే ఏం లేవండి. ఈజ్ అ కోహరెన్స్ పై చెప్పాడు కదా. సో ఆర్గ్యుమెంటేషన్ కోహరెన్సీ, దానికి ఉన్నటువంటి రిపోర్ట్స్, అథెంటికేటెడ్ రిపోర్ట్స్ దాన్ని జోడించడం, ఏ రిపోర్ట్ ప్రకారం నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఓన్ దానిపై నీ ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి మనం చూస్తే. దాని గ్రామటికల్లీ కరెక్ట్నెస్. సో గ్రామటికల్లీ కరెక్ట్నెస్ అంటే మీకు గ్రామటికల్గా అంటే ఏంటంటే సో ఎక్స్ప్రెషన్ బాగానే ఉండాలి తప్ప గ్రామటికల్గా అంటే పెద్దగా గ్రామర్ పరంగా ఎవరు తప్పు చేయరు. ఇది చూస్తే ఇది పేపర్ 1 ఇది. రైట్, అయితే ఎస్ఏ ఎలా రాయాలన్నానికి పేపర్ 1 ఎస్ఏ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు చూద్దాం. అయితే ఈ ఎస్ఏ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి చదవాలి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఈనాడు పేపర్లో ఎడిటోరియల్ కంప్లీట్గా మీరు దాన్ని కట్ చేసి చేయండి. 2 హిందూ పేపర్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ పేపర్. ఆ హిందూ పేపర్లో మీరు తెలుగు మీడియం వాళ్ళు చదవకపోతే హిందూ పేపర్ని తెలుగులో అనాలిసిస్ చేస్తున్నారు మనకి యూట్యూబ్లో చాలా వరకు ఉన్నాయి, అది చదవండి. ఆ తర్వాతను గ్రూప్ 1కి ఒక వరంలా ఉంటుంది ఏంటంటే ఎస్ఏ అనాలిసిస్ అని ఒకటి ఇస్తున్నారు సార్ మన గౌరవనీయులు కొడాలి భవానీ శంకర్ గారు. రైట్, గౌరవనీయులు కొడాలి భవానీ శంకర్ గారు చూస్తే ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏంటంటే విశ్లేషణ 360 అనేసి ఒక ఛానల్లో ఆయన ఎక్స్ట్రాడినరీ చెబుతున్నారండి. అవి కూడా మీరు వినండి. విశ్లేషణ 360, ఎందుకంటే ఏ దాన్ని వదలకూడదండి. దెన్ యోజన రైట్, ఇవన్నీ కూడా మీరు ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కొంత అప్డేట్ అయితే నేను ఏమి ఇవ్వాలో నేను కూడా చెప్తాను మీకు. రైట్, సో ప్రయర్ టు దట్ మీరు దాన్ని
చూడాలి ఒకసారి చూస్తే. ఇప్పుడు పేపర్ 2 చూద్దామండి ఒకసారి. పేపర్ 2. సో పేపర్ 2లో చూస్తే ఏంటి ఉంటాయి చూడండి ఒకసారి. చదువుతాను, అన్నీ రాయడానికంటే వీలు పడదు, ఎందుకంటే రాస్తా ఉంటే టైం పోద్ది. హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఇది మన సిలబస్ అండి. ఈ సిలబస్లో దీని సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎంత మీరు చదివిందనండి, ఎస్పెషల్లీ ఇక్కడ పోతారు వేరే విషయం అండి, అందరూ పోయేది ఇక్కడే, ఎందుకో చెప్తాను తర్వాత. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఈ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా చూస్తే సెక్షన్ ఏ చూస్తే హిస్టరీ అండ్ కల్చర్. ఈ హిస్టరీ అండ్ కల్చర్లో చూస్తే మీకు ఇండియన్ హిస్టరీ అండి ఇది. సో ఇండియన్ హిస్టరీ, ఈ ఇండియన్ హిస్టరీలో చూస్తే మీకు ఎన్ని ఉన్నాయండి? 5 యూనిట్స్ ఉన్నాయండి. 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్లు ఉన్నాయండి. 5 ఏంటంటే ప్రీ హిస్టరీ ఒకటి ఉంది. సో దెన్ సౌత్ ఇండియన్ డైనాసిటీస్ 2వ యూనిట్ ఉంది. మొఘల్స్ అడ్మినిస్ట్రేషన్, మొఘల్స్ అంటే మిడివల్ ఇండియా ఉంది 3వ యూనిట్గా. 4ది ఫ్రీడమ్ మూమెంట్స్, 5 ఫ్రీడమ్ మూమెంట్ చూస్తాయి, రైట్. ఇవన్నీ అప్ టు బైఫర్కేషన్ వరకు చూస్తే 5 యూనిట్లు అండి. ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయండి. 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ మీరు రాయాలండి, 50 మార్క్స్, రైట్. అంటే ఇండియన్ హిస్టరీ మొత్తం 50 మార్క్స్. ఇప్పుడు సెక్షన్ బి చూస్తే ఇందులో ఏంటంటే ఏపీ హిస్టరీ అండి. మీరు గ్రూప్ 2లో ఏదైతే చదువుకున్నారో, ఏమైతే చదువుకున్నారో గా అంతా కూడా ఇక్కడ ఉందని చూస్తే, ఈ ఏపీ హిస్టరీలో చూస్తే ప్రాచీన భారతదేశం చూస్తే శాతవాహన, ఇక్ష్వాకు, శాలంకాయన, పల్లవాస్, విష్ణుకుండీయులు. సో నెక్స్ట్ వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్, ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, రేనాడ్ చోళా అండ్ సోషియో కల్చరల్ లైఫ్ ఆఫ్ అండ్ తెలుగు కంట్రిబ్యూషన్. ఓకే, సో ఈ డైనాసిటీస్ వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ టు తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే అదంతా చదవకూడదండి, అంతా చదివితే మనకి ఎక్కడ అవుతుంది కాదు. 3 టాపిక్లు తీసుకో, అందులోంచి ఏ క్వశ్చన్ వస్తుందో మనకు తెలుసు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 చూడండి ఒకసారి. శాతవాహనాస్ ఉంది, కంపల్సరీ క్వశ్చన్ అది, రైట్. లేదా అది మిస్ అయింది అనుకుంటే అక్కడ చూస్తే ఈస్టర్న్ చాళుక్యాస్. ఎందుకు తెలుగుకి ఎక్స్ట్రాడినరీ సర్వీస్ చేశారు అడ్మినిస్ట్రేషన్లో శాతవాహనాస్. శాతవాహనాడు సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత సంస్కృతి పరిస్థితులు వివరించండి అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు కదా సార్ గ్రూప్ 1లో చూస్తే. ఆ తర్వాత గ్రూప్ 1లో ఏమిచ్చాడు? శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులు వివరించండి, ఒకే క్వశ్చన్. అంటే సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, ఇవి 4 కాన్సెప్ట్స్ అండి, అంతే కదా. సోషియో కల్చరల్ అంటే కదా. సో పొలిటికల్ హిస్టరీ కాదు అక్కడ మనం చూస్తే, అది చూడాలండి చూస్తే. కాబట్టి అలాంటప్పుడు మనకి ఏంటంటే ఆ పార్ట్ వచ్చేటప్పుడు పూర్తిగా నేను హిస్టరీ కోసం మాట్లాడతాను కదా, ఎన్ని యూనిట్లోనే చెప్తున్నాను. సో సపోజ్ శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులు అనేవి 10 మార్కులు ఇస్తే ఎలా రాయాలి, ఆర్థిక పరిస్థితులు 10 మార్కులు ఇస్తే ఎలా రాయాలి, సాంస్కృతిక పరిస్థితులు 10 మార్కులు ఇస్తే ఎలా రాయాలి, ఇవన్నీ కలిపి 10 మార్కులు ఇస్తే ఎలా రాయాలి. అప్పుడు నీ గ్రూప్ అంతలో మైండ్ కెపాసిటీ అర్థమవుతుంది అక్కడ చూస్తే. అలాంటి క్వశ్చన్లు టెస్ట్ చేస్తారు ఖచ్చితంగా, రైట్. ఎక్కువ సమస్యలు ఒకేసారి నీకు ఎదురయ్యే గ్రూప్ 1 ఆఫీసర్గా, అప్పుడు ఏం చేస్తావు? వెనక్కి వెళ్ళిపోతావు, వరకు ఎక్కుంటావు కదా. అలాంటప్పుడు మెంటల్ టఫ్నెస్ కావాలి మనకి. ఆ మెంటల్ టఫ్నెస్ని కూడా మనకి చెక్ చేయడం జరుగుతుంది చూస్తే యాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్గా, రైట్. కాబట్టి చూస్తే ఏపీ హిస్టరీలో చూస్తే మనకి ఇది, ఇందులో 5 యూనిట్లు ఉంటాయి. ఇందులో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇది సెక్షన్ సి చూద్దాం ఒకసారి. సెక్షన్ సిలో చూస్తే ఏంటి ఉంటుంది చూడండి ఒకసారి. ఈ సెక్షన్ సికి వచ్చేసరికి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రూప్ 1 చదివే వాళ్ళు ఇక్కడ దొరికిపోతారు. ఎందుకంటే సివిల్ సర్వీస్లో వచ్చినటువంటి రాసేవాళ్ళు మెయిన్స్ ఇక్కడ ఎడ్జ్ వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ జియోగ్రఫీ నుంచి ఉండవు. సో అందుకే ఇక్కడ జియోగ్రఫీ చూస్తే మనకి ఈ జియోగ్రఫీ నుంచి ఇందులో 5 యూనిట్లు ఉన్నాయండి. ఈ 5 యూనిట్లో చూస్తే మనకి సేమ్ అదే మళ్ళీ కరెక్ట్. 5 యూనిట్లో చూస్తే మనకి 5 యూనిట్స్, 5 క్వశ్చన్స్, 50 మార్క్స్. కాబట్టి 150 మార్కులు.
అయితే ఇక్కడ ఏపీ హిస్టరీ ఉంది కదా, ఏపీ హిస్టరీలో 4 యూనిట్లు ప్లస్ 1కి విభజించవచ్చండి. ఏంటంటే ఈ ఒకటోది ఏంటంటే బైఫర్కేషన్ యాక్ట్, హిస్టరీ రిలేటెడ్ అంటే బైఫర్కేషన్ యాక్ట్ అనమాట చూస్తుంది. బైఫర్కేషన్ యాక్ట్ ఏపీ విభజన చట్టం అనేసి మనం చెప్తామండి. అంటే ఇక్కడ చూడండి హిస్టరీ ఇది మొత్తం అన్ని పెద్ద పెద్ద క్వశ్చన్సే, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ. కాబట్టి అన్నీ కూడా మనకి పెద్ద పెద్ద ప్రశ్నలు కాబట్టి అక్కడ రైటింగ్ స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి, ఏమి రాయాలి ముందు తెలియాలి, క్వశ్చన్ ఎలాగిస్తే ఏం తెలియాలి. అందులో మరీ టిపికల్గా ఏమి ఇచ్చి ఇవ్వకపోవచ్చు. సో టిపికల్గా ఇచ్చిన ఎలాంటి టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వశ్చన్ ఇందులో ఏమి ఇచ్చేవాడండి, శివాజీ రైజ్ అవ్వడానికి గల కారణాలేంటి, మరాఠాస్ రైజ్ అవ్వడానికి కారణాలేంటి, సో శివాజీ ఉత్థానానికి కారణాలేంటి, వాట్ ఈస్ ద రైట్ అని ఇస్తూ అది డైరెక్ట్ క్వశ్చన్ అందరూ రాస్తారు. కానీ ఒక్కసారి తిప్పేశాడు. ఏంటి క్వశ్చన్, మళ్ళీ శివాజీయే. శివాజీని నువ్వు జాతీయ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తున్నావా, అయితే జాతీయవాద గుణాలు ఆయనలో ఏమున్నాయి, ఇక రాయవే క్వశ్చన్. ఇక నీకు తోలు తీసేసాడు అక్కడ. అంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తే జాతీయవాద లక్షణాలు, కింగ్డమ్ ఎక్స్పాన్షన్ ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి నీకు, అదే అనమాట చూస్తే. అలాగే 1850 తిరుగుబాటు లేదులే, ఇంతకుముందు ఉండేది అప్పట్లో. 1850 తిరుగుబాటు అప్పట్లో మాకు క్వశ్చన్ ఇచ్చాడు. ఆ తిరుగుబాటు చూస్తే ఇది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటున్నారు కదా, దానిపై నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అయితే ప్రథమ స్వాతంత్ర ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే అసలు అక్కడ రెవల్యూషన్ అనేది ఎందుకు వచ్చిందండి, భారతదేశ స్వాతంత్రం తీసుకురద్దామని వచ్చిందా, అదే ఎవడ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, అందరూ కలిసి రేజ్ అయ్యారు, వాళ్ళతో అనుకుని విఫలమయ్యారు, అవునా. అంటే కాబట్టి అట్లాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేప్పుడు ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. ఇది పేపర్ 2 అండి. చూస్తే అంటే ఏ పేపర్స్ ఉంటాయి మీకు పరిచయం చేస్తున్నాను ఇక్కడ. చూస్తే ఆ పేపర్స్ పైన మీ అందరూ కూడా నాకు సహకరిస్తే నెక్స్ట్ ఆ పూర్తి స్థాయిలో ప్రతి పేపర్ని నేను అనాలిసిస్ చేస్తాను. చూస్తే సో దానికి మెటీరియల్ అనేది సూచిస్తాను, జిరాక్స్ తీసుకోండి, చదువుకుంటే నెక్స్ట్ టెస్ట్లు అవన్నీ కూడా రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా గ్రూప్ 1 మీరు చేరువు కాగలరు. ఎప్పటి నుంచి చదవాలి, ఎందుకంటే మీ గ్రూప్ 1 ఎప్పుడో నెక్స్ట్ మేలో జూన్లో అవుతుంది ఎగ్జామ్, డిసెంబర్లో నవంబర్లో నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ కదా. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే స్ట్రాటజీ ప్లే చేస్తారో గ్రూప్ 1 కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి అంటే కనీసం 8 నెలల సమయం కావాలండి. అది మీరు ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసర్ కానివ్వండి, ఫ్రెషర్ కానివ్వండి. సో కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని టెక్నిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను చెబుతున్నాను, వినండి. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రూప్ అని చెప్పేది నేనే ఇక్కడ, సో సర్వీస్ జనరేట్ చేసింది నేనే, రైట్. కాబట్టి నా యొక్క వాయిస్ని మీరు రిసీవ్ చేసుకోండి, లేదు మాకంతా తెలుసు ఉంటే విడిచిపెట్టేయండి, అది వేరే విషయం అది, రైట్. నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3కి వచ్చేసి చూడండి, ఇది ఇందులో ఏంటి ఉంటాయి, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్సీ, లా అండ్ ఎథిక్స్. ఈ లా అండ్ ఎథిక్స్ చూస్తే ఇది సివిల్ సర్వీస్లో సిలబస్ అండి. ఎథిక్స్ అనేది, ఈ లా అనేది యాజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్గా చట్టంపై నీకు ఒక అవగాహన కలిగించాలనేసి కొన్ని సిలబస్ అది పెట్టాడు. ప్రొసీజరల్ లాస్, సబ్స్టాన్షియల్ లాస్ అనేది పెట్టడం జరిగింది. క్రిమినల్ లాస్, సివిల్ లాస్, జిఎస్టీ, ట్యాక్స్ లాస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే దానికి ఉన్నటువంటి మార్క్స్ క్రెడిట్ మాత్రం తక్కువ ఉంది, ఎందుకో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ పేపర్ 3లో ఏంటి చూద్దామండి. ఒకటి ఇండియన్ పాలిటీ అండ్ సెక్షన్ ఏ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఇది. సో చూస్తే సెక్షన్ ఏ ఏంటండి, సెక్షన్ ఏ చూస్తే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇందులో మనకి 5 యూనిట్లు ఉన్నాయండి. అంతా గ్రూప్ 2 చదివింది, కానీ ఆ నాలెడ్జ్ ఇక్కడ క్వశ్చన్స్ రాయడం ఎంతవరకు పనికి వస్తుంది అంటే చెప్పలేము, ఇచ్చే క్వశ్చన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి, చెప్పేస్తాను. 5 యూనిట్స్ ఉంటాయి. సో 5 యూనిట్స్ 5 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకే, ఇందులో మీకు ఏం తెలియదండి, అన్నీ తెలిసినాయి, రైట్. ఏంటి, ఫస్ట్ యూనిట్ అంతా కూడా ద సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం లక్షణాలు అండ్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తెలిసిందే. రెండోది ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్, ద రోల్ ఆఫ్ గవర్నర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ అయిపోయింది. మూడో చూస్తే 73, 74
నాలుగోది చూస్తే పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ స్ట్రక్చర్, 5 జ్యుడిషియరీ. తెలిసిందే కదా. ఒక క్వశ్చన్ మాట్లాడదామా? ద ప్రెసిడెంట్ పవర్స్లో చూస్తే మీకు ఎన్ని ఆర్టికల్స్ అండి? ఎమర్జెన్సీ పవర్స్లో మీకు మోస్ట్ క్రిటికల్ ఏంటి? 356, 352, 356, 360. పక్కన పెడితే 356 పట్టుకున్నారు అనుకోండి. సో ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి యొక్క అధికారాలను వివరించండి, లేదా భారత రాష్ట్ర వాట్ ఆర్ ద ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అన్నాడు అనుకోండి. నువ్వు రాస్తావు, 10th క్లాస్ పిల్లడు రాస్తాడు, అదే 10th క్లాస్ క్వశ్చనే కదా, అలా ఎందుకు ఇస్తాడు నీకు? ఎవడు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వశ్చన్ మాట్లాడదాం ఒకసారి. వాట్ ఈస్ ద నెసెసిటీ టు రివ్యూ ద ఆర్టికల్ 356 ఇన్ దీస్ డేస్ అన్నాడు. ఈ రోజులో సమాజంలో ఆర్టికల్ 356ని సవరించవలసిన ఆవశ్యకత ఉందా అంటే నీకు సో డెసిషన్ మేకింగ్ ఇచ్చాడు చూస్తే, అవునా? అలాగే 73, 74 ఉంది కదా, దానిలో ఏంటండి? సో మొత్తం పార్లమెంట్ పంచాయతీరాజ్ స్ట్రక్చరు, మున్సిపల్ కార్పొరేషన్ స్ట్రక్చర్ అంతా రాయమని చెప్పాడు. గతసారి ఏమి ఇచ్చాడు? ఇన్ ఆంధ్రప్రదేశ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఓవర్ రైడ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నాడండి. ఎక్స్ప్లెయిన్. 10 మార్కులు ఇచ్చాడు, జనరల్ ఎస్ఏలో కూడా ఇచ్చాడు, తీసిపోయేది మళ్ళీ, అవునా? అంటే ఆంధ్రప్రదేశ్లో సుభాష్ మీకు గ్రామ పంచాయతీ 73 ఏంటంటే ఆర్టికల్ 243 కదా. సో గ్రామ సభ, సో గ్రామ పంచాయతీ తీసుకోవాల్సిన నిర్ణయాలంటే కాన్స్టిట్యూషన్ బాడీ తీసుకోవాలి, కానీ తీసుకోవట్లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే. ఎవరు తీసుకుంటున్నారు? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. తెలుగుదేశం గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు, అలాగే నీటి తీరువ సంఘాలు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కమిటీస్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీ ఉందేంటి? లేదుగా. మరి దాని మాట అక్కడ చెల్లుతుంది కదా. రాజస్థాన్లో కాప్ పంచాయతీ, సో అలాంటి దానిపై వివరించాలన్నమాట. సో లెట్ ఆ టాపిక్ వచ్చాడు, మనం సిలబస్ పరిచయం చేసుకుంటున్నాం. ఆ క్వశ్చన్ డెప్త్ కాదు కదా, కాబట్టి 5. రెండోది ఏంటంటే మనకి గవర్నెన్సీ అని ఉందండి, అంటే పరిపాలన. సో ఈ గవర్నెన్సీలు చూస్తే ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. సో పార్ట్ చూస్తే గవర్నెన్స్ అంటే ఏంటి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అని అంటారు, రైట్? సెక్షన్ బి చూస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్సీ అని చెప్తాం, రైట్? కాబట్టి కంప్లీట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చూస్తే మీకు కౌటిల్య అర్థశాస్త్ర ఫస్ట్ యూనిట్లో ఉంది, మొఘల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో డిఫరెంట్ యూనిట్లు, ఇందులో కూడా మీకు 5 యూనిట్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్, 50 మార్క్స్, రైట్? అలాగే మూడోది ఏంటండి? ఎథిక్స్ అండ్ లా, ఓకే, రైట్? అంటే ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్, ప్రభుత్వ ఓకే, దీంట్లో ప్రజాసేవలో ఎథిక్స్ ఏంటో ఎలా ఉండాలి, సో ఆ చట్టం ఎలా ఉండాలి, దానికోసం మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూస్తే మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయండి. సేమ్ చూస్తే ఎథిక్స్ అండ్ లాలో 5 క్వశ్చన్స్, 5 యూనిట్స్, 5 క్వశ్చన్స్, 50 మార్క్స్. అయితే ఇక్కడ ఏంటంటే 4 యూనిట్లలో చూస్తే ఎథిక్స్ ఉంటుందండి, 5 యూనిట్లో చూస్తే లా ఉంటుందండి, రైట్? కాబట్టి లా అంతా సబ్స్టాన్షియల్ లా, ప్రొసీజరల్ లా, ట్యాక్స్ లా, ఇవన్నీ చదివితే, సైబర్ లా, ఇవన్నీ చదివితే ఒక క్వశ్చన్. కాబట్టి అక్కడ ఏం చదవాలండి? మనిషి యొక్క వివేచన జ్ఞానం అనమాట చూస్తే, రైట్? ఇక్కడ చూస్తే మనకి ఇది ఉన్నటువంటి సిలబస్ అనేది, రైట్? అంటే 50 మార్క్స్ ఇక్కడ, 50 మార్క్స్ ఇక్కడ, 50 మార్క్స్ ఇక్కడ, రైట్? ఇక్కడ 50 మార్క్స్. కాబట్టి ఏంటండి, ఇక్కడ కూడా 15 క్వశ్చన్సే రాయాలి, 15 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాయాలి. 15 క్వశ్చన్స్ వచ్చేటప్పుడు నీ చెయ్యి పరిగెత్తాలి, నీ నెర్వ్ పికప్ ఉండాలి, నీ బ్రెయిన్లో మ్యాటర్ ఉండాలి, ఉన్న మ్యాటర్ హ్యాండ్కి పరిగెత్తాలి, నువ్వు పరిగెత్తాలి. ఇవన్నీ రాయాలి, చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ బ్రెయిన్లో డేటా లోడ్ అవ్వాలి, నాలెడ్జ్ లోడ్ అవ్వాలి. నాలెడ్జ్ ఉంటే కదా నీ పెన్కి వెళ్ళేది. కాబట్టి ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో కొన్ని క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి ఉండాలి. 10 క్వశ్చన్లు ఎఫెక్టివ్గా ఉండాలి. చూస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 7 మార్కులు పడేటట్టుగా ఉండాలి, 17 70, 5 క్వశ్చన్లు 5 5లో 5 6లో పడేటట్టుగా ఉండాలి. సో ఆ యాంగిల్లో ఉంటే గ్రూప్ 1 ఒక డెప్యూటీ కలెక్టర్ అనేది నీకు రావడం జరుగుతుంది. రాబోయే నోటిఫికేషన్ కోసం మనం మాట్లాడుకుంటే గ్రూప్ 1లో పోస్టులు ఎక్కువ ఉంటాయండి ఖచ్చితంగా. ఎందుకంటే జిల్లాలు అనేవి బైఫర్కేట్ అవుతాయి అంటున్నారు కదా.
సో జిల్లాలు బైఫర్కేట్ అయితే పెరిగే పోస్టులు ఏంటి పెరుగుతాయి, గ్రూప్ 1 పోస్టులు పెరుగుతాయి, గ్రూప్ 2 పోస్టులు పెరగవు అంత వేగంగా. ఎందుకు? ఒక జిల్లా ఉందనుకోండి, ఇప్పుడు 13 మంది కలెక్టర్లు ఉన్నారు, 25 మంది కలెక్టర్లు ఉంటారు. ఒక డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ తీసుకోండి, 13 మంది జిల్లా కూడా ఉంటారు, 13 మంది, అప్పుడు 25 మంది అవుతారు. జిల్లా బీసీ వెల్ఫేర్ 25 అవుతారు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ పెరుగుతాయి, అవునా? డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పెరుగుతారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ పెరుగుతారు, ప్రతి జిల్లాకు వరకు కదా. అంటే గ్రూప్ 1 స్థాయి పోస్టులు పెరుగుతాయి. పెరిగేటప్పుడు ప్రమోషన్లు 70% ఇస్తారు, 30% డైరెక్ట్ కోటాకు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ టైం కూడా మనకి ఎక్కువ పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. చూస్తే ఎక్కువ పోస్టులు అనేవి ఉంటాయి. అందులో డిప్యూటీ కలెక్టర్ వస్తే ఒక 10 years లోపలే మీకు ఐఏఎస్ వచ్చేస్తుంది. డైరెక్ట్ ఐఏఎస్ కొట్టి అదర్ స్టేట్స్లో ఉండే కంటే ఇక్కడ గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ కొట్టి ఇక్కడే ఐఏఎస్ వస్తే అదొక లైఫ్ కదా ఇంకా. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ప్రిపేర్ అవ్వడం ప్రయత్నించండి. ఫ్రెషర్స్, ఎందుకంటే అందరూ చాలామంది ఫ్రెషర్స్కి వస్తున్నారు. ప్రీవియస్ నోటిఫికేషన్లు తీసుకోండి, డేటా రిలీజ్ చేసే వద్దామని చూస్తే ఫ్రెషర్స్ ఎంతమంది అంటే less than 30 years. ఫ్రెషర్స్ మీన్స్ less than 28 ఆ రేంజ్లో ఉన్న చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో ఎందుకంటే మ్యాథ్స్ అప్పుడు ఉంది కాబట్టి అందరూ వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు అట్లా కాదు, మైండ్లో ఎవరికైతే సత్తా ఉందో వాడే వస్తారు. సిలబస్లో చూస్తే ఇప్పుడు పేపర్ 4, ఈ పేపర్ 4 చూస్తే మనకి ఓకే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ చూస్తే ఇక్కడ టోటల్గా ఎన్ని యూనిట్స్ అండి? ఐ థింక్ 12 యూనిట్స్ ఇచ్చి ఉంటాడు. 12 యూనిట్స్ అండి, అందులో 12 యూనిట్స్. ఈ 12 యూనిట్స్ నుంచి 12 క్వశ్చన్స్ ఇస్తాడా ఆర్ 15 క్వశ్చన్స్ ఇస్తాడా? వీ క్యాన్ సే షూర్, బికాస్ దట్ ఈస్ ద డెసిషన్ టేకెన్ బై ద సర్వీస్ కమిషన్. ఓకే, వీ క్యాన్ టార్గెట్ దట్. ఎందుకంటే 12 క్వశ్చన్స్ ఇచ్చి మార్క్స్ పెంచవచ్చు ఒక్కొక్క క్వశ్చన్కి, అందులో సబ్ టాపిక్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ సిలబస్ అంతా కూడా చూస్తే ఇందులో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఛాలెంజెస్ అయిపోయాక రెండోది రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలో వనరుల సేకరణ ఎలా జరుగుతుంది. మూడో యూనిట్ రిసోర్స్ మొబిలైజేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఒకటి ఇండియా ఒకటి ఏపీ. నెక్స్ట్ 4 చూస్తే బడ్జెట్ ఇన్ ఏపీ, బడ్జెట్ ఇన్ ఇండియా, బడ్జెట్ ఇన్ ఏపీ, రైట్. దాన్ని చూస్తే 6 ఇంక్లూజివ్ గ్రోత్, ఇది ఒక్కటే సపరేట్. ఇది ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని టాపిక్స్ లింక్ అయ్యి ఉంటుంది, అవును కదా. ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, అన్ని ప్రతి టాపిక్కి రిలేట్ అయ్యి ఉంటుంది చూస్తే. సో దానికోసం మాట్లాడటం చాలా బాగుంటుందండి ఆ క్వశ్చన్ మాత్రం యూనిట్. నెక్స్ట్ 7 చూస్తే అగ్రికల్చర్ ఇన్ ఇండియా, 8 చూస్తే అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్ ఇన్ ఇండియా అండ్ అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే 9 యూనిట్ చూస్తే ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ఏపీ, రైట్. చూస్తే ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ఏపీ. నెక్స్ట్ 11 చూస్తే భారతదేశంలో అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. సో 12 చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది సిలబస్. కాబట్టి ఇది మంచి ఛాలెంజింగ్ సిలబస్, మంచి మార్క్స్ వచ్చేది ఎక్కడండి ఒక వేలో చదివితే, అది కూడా మీకు సో మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి. చూసుకోండి, ఎకానమీ అనేది లూజ్ అవ్వకూడదు. దెన్ పేపర్ 5, ఈ పేపర్ 5 చూస్తే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, దీని మీద పట్టొస్తుంటే మ్యాక్సిమం మార్క్స్ వస్తుంది. కమాండ్ కావాలి దీనిపైన చూస్తే. సో కమాండ్ దీన్నే ముందు స్టార్ట్ చేస్తాను మీకు అనాలిసిస్లో చూస్తే, ఎందుకంటే మీ అందరు కొత్తది కదా. దీని యొక్క డెప్త్ని చూపిస్తాను, ప్రతి అంశాన్ని డిసెక్షన్ చేసి ఎలా క్వశ్చన్ రావచ్చు ఏంటంది మాట్లాడదాం. అయితే ఇందులో ప్రతి టాపిక్ నుంచి చెప్పండి. టోటల్గా 9 యూనిట్స్ ఉన్నాయండి, టోటల్గా 9 యూనిట్స్. ఈ 9 యూనిట్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారని మనం చెప్పలేదు. 15 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, వాడు ఇష్టం కదా, రైట్. 15 క్వశ్చన్ ఇస్తారా, 20 క్వశ్చన్లు ఇస్తారా, 30 క్వశ్చన్లు ఇస్తారా, మార్కులు తగ్గించి మనకు అనవసరం. 9 యూనిట్స్ కంపల్సరీ చదవలసిందే కదా. కాబట్టి ఇది చూస్తే మనకు ఉన్నటువంటి సిలబస్ అనేది, దీన్ని ఒక్కొక్క పేపర్ని నేను అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేటప్పుడు చూస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా గ్రూప్ 1 ప్రిపేర్ అయితే వాళ్ళకి పంపించండి, షేర్ చేయండి. సో చేశాక నా సర్వీసెస్ మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి గ్రూప్ 2 జాబ్ వచ్చేవాళ్ళు కానీ ఏ జాబ్ వచ్చినా సరే మీరు గ్రూప్ 2కి చదవండి, 1కి చదవండి ప్యారలల్గా. ఎందుకంటే మరీ అందరూ చదవలేరులేండి, కొద్దిగా జీలు ఉండేవాళ్ళు మాత్రం మీ గ్రూప్ 1 చదవండి.
సో చదివేటప్పుడు ఒకసారి సిలబస్ అనాలిసిస్ విన్న తర్వాత అప్పుడు స్టెప్ ఇన్ అవ్వండి. చదవాలా వద్దా, నేను చదవగలనా లేదా, నా టైం ఎలా చేస్తుందా, అవన్నీ బ్యారేజ్ వేసుకొని అప్పుడు దిగండి. టపాలని చదివేదని టపా బుక్స్ తీసి 4 డెప్త్ కనిపించేసరికి కష్టం వచ్చేసరికి మళ్ళీ అబ్బాయిని చదవలేని వెనక్కి వచ్చేసి ఇవన్నీ చేస్తే టైం వేస్ట్, లాస్ట్ ఫెడప్ అయిపోతాం, దేనికి చదవకుండా అయిపోతాం. కాబట్టి సో ఇది ఒక యజ్ఞం, ఇది గ్రూప్ అనేది ఒక యజ్ఞం, రైట్. కాబట్టి యజ్ఞంలో కూర్చునేటప్పుడు దిగేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. అలాంటి వ్యక్తులు రండి, మీకు కావాల్సినటువంటి ఎంత డెప్త్ కావాలంటే అంత గైడెన్స్ కావాలంటే అంత గైడెన్స్ ఇస్తాను. ఈ యొక్క 1 year సో ఫార్ ఉంది, నెక్స్ట్ ఒక 8 నెలలు ఉంది కాబట్టి ఇంకా నవంబర్ డిసెంబర్లో పడితే మార్చి ఏప్రిల్ ఏప్రిల్ అయితే మళ్ళీ మే జూన్ ఈ టైం మెయిన్స్ అవుతాయి. ఇంత టైం నువ్వు కన్సిస్టెంట్గా చదువుతూ ఉంటే ఎందుకు రాదండి గ్రూప్ 1, రైట్. కాబట్టి సో అలాగే గ్రూప్ 2 కూడా నేను చెప్పేది అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గ్రూప్ 2లో పేపర్ 1 అండి, సారీ గ్రూప్ 2లో చూస్తే గ్రూప్ 2లో ఫస్ట్ నేను అప్లోడ్ చేసేది ఏంటంటే పేపర్ 1 అండ్ పేపర్ 3. పేపర్ 1 అండ్ పేపర్ 3 ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నామండి. సో పేపర్ 1లో ఒక మెజర్ టాపిక్స్ని తీసుకుంటాను. సో నా వీడియోస్ కంప్లీట్గా వినండి ఒకసారి. సబ్జెక్ట్స్ నేను చెప్పే వీడియోస్ నుంచి ఒక్క మార్క్ మిస్ కాదు. కావలిస్తే మీరు ఎగ్జామ్ రాయండి ఒకసారి, ప్రీవియస్ పేపర్లు చూసుకోండి. కొద్దిగా డెప్త్ వెళ్తాను ఇంకెందుకంటే ఆ డెప్త్ అనేది మీకు అప్ టు ఎవరైనా సివిల్ సర్వీస్ రాసేవాళ్ళు ఉంటే సో మ్యాక్సిమం అంతవరకు కూడా నేను తీసుకెళ్తాను, ఇక్కడ డెప్త్ కొంచెం. కాబట్టి ఈ ఎకానమీ చూస్తే 150 మార్కులకి ఖచ్చితంగా 110 మార్కులు వచ్చే విధంగా మీకు నేను తీసుకెళ్తాను. మినిమం అది 150కి 110 వచ్చే విధంగా తీసుకెళ్తాను, రైట్. కాబట్టి పేపర్ 1లో కష్టమైన అంశాలు అన్ని పేపర్ 1 ఎవరికి కావాలండి, అందరికి కావాలి. గ్రూప్ 1 చదివినా కావాలి, గ్రూప్ 2 చదివినా కావాలి, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఎన్ని ఏపీపీఎస్ ఎగ్జామ్ అందరికి కూడా ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్ కామన్ కదా. ఆ జనరల్ స్టడీస్ క్షుణ్ణంగా వినండి. ఖచ్చితంగా బీ అబౌవ్ ది క్రౌడ్, అందరికంటే మీరే పైన ఉంటారు, డౌట్ లేదు. ఆ వీడియో చూడండి, ఆ వీడియోస్లో కొంచెం డెప్త్ ఏవే బిట్లో మీరు ఆల్రెడీ చదువుకున్నారు చాలా ఎగ్జామ్స్కి, చాలామంది కోచింగ్ తీసుకున్నారు. మీరు కోచింగ్ తీసుకున్నటువంటి నాలెడ్జ్ని, మీరు చదివిన నాలెడ్జ్ని నేను చెప్పే వీడియోతో క్రాస్ ఎగ్జామిన్ చేయండి. క్రాస్ ఎగ్జామిన్ చేస్తే కొన్ని బిట్స్ అనేవి అదనంగా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి కొంచెం డెప్త్ వెళ్ళాను, ఎక్కడెక్కడ వెళ్ళాను అవి నోట్ చేసుకోండి. అంతా నోట్ చేసుకునే అవసరంలా లేదు, మీరే రాసిన నోట్స్ ఇచ్చారు సార్ మేము చదువుకుంటామంటే ఐఎమ్ రెడీ. సో దీనికి చూస్తే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వీడియోస్ అనేవి మీకు అప్పుడు ఎగ్జామ్ వరకు 7 అవర్స్ తీసుకెళ్తాను. గ్రూప్ 2 విషయంలో చూస్తే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. సో అప్పుడు మనం మాట్లాడదాం. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ నాగేశ్వరరావు, డైరెక్టర్ సిద్ధి స్టడీ సర్కిల్, సైనింగ్ ఆఫ్.